పాత బస్తీలోని మీరా చౌక్ ప్రాంతంలో పెను విషాదం చోటు చేసుకుంది. గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 6:30 సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడడంతో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాతబస్తీ ప్రమాద ఘటనలో 17 మంది మృతి చెందినట్లు చెప్పారు. మృతుల్లో 8 మంది చిన్నపిల్లలు ఉన్నారని, 1.5 ఏళ్లు ఒకరు, 7 ఏళ్లు ఒకరు, 4 ఏళ్లలోపు పిల్లలు 6 ఉన్నట్లు తెలిపారు. మృతుల్లో 4 60 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయసు వారు ఉండగా 5 30 నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్నారు అని చెప్పారు. 17 మంది మృతదేహాలను మార్చురీకి తరలించినట్లు నాగిరెడ్డి చెప్పారు. పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడడం పట్ల మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని, మరణించిన వారి కుటుంబాలకు తగు ఆర్థిక సాయం చేసి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నిత్య అప్రమత్తంగా ఉంటూ తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు కేసీఆర్. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాద ఘటన వివరాలు తెలిసి అత్యంత షాక్కు, బాధకు గురయ్యానని కేటీఆర్ అన్నారు. ఈ విషాద ఘటన చాలా హృదయ విదారకంగా ఉంది అని, ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను అని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, ఈ అగ్ని ప్రమాదం త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని క్షతగాత్రులకు మెరుగైన ఉచిత చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రమాద స్థలం వద్ద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం ఈ అగ్ని ప్రమాదానికి కారణాలను లోతుగా విచారించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం ప్రకటించాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషాద సమయంలో హైదరాబాద్ ప్రజలంతా ఐక్యంగా నిలిచి బాధితులకు అండగా ఉండాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.